డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫ్యూ మినిట్స్. చాలామంది మాట్లాడినారు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మన ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు, పొన్నం గారు అందరు కూడా మాట్లాడారు. అందరికీ తెలుసు తెలంగాణకి అన్యాయం జరిగింది ఈ బడ్జెట్లో. 10 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష. 10 సంవత్సరాలు అన్యాయం అయినప్పుడు కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో పోయి ఢిల్లీలో ధర్నా చేద్దామని, ఈ 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదని చెప్పి అదొక విషయం బాగుంటుండే. మరి ఏం ఫలితాలు రాలే కదా. మీరందరూ కూడా అది ఒకటి విషయం గుర్తుంచుకోవాలి. అప్పుడు మీరు ఫస్ట్ డిమానిటైజేషన్ మీరు సపోర్ట్ చేసినారు, దాని తర్వాత డిమానిటైజేషన్ సపోర్ట్ చేసినప్పుడు కూడా ఏం నిధులు ఎక్కువ రాలేదు తెలంగాణకి. ఎప్పుడు కూడా తెలంగాణకు రావాలి, తెలంగాణ రావాలని కొట్లాడినాం. కానీ పార్లమెంట్లో మేము కూడా అప్పుడు కొట్లాడడం జరిగింది తెలంగాణ తీసుకురావాలని. మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు రామగుండం ఫర్టిలైజర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి అప్పుడు ఆ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడానికి చర్చ చేయడం జరిగింది. అది అప్పుడు మన్మోహన్ సింగ్ గారు వారు ఆ రోజులలో సంబంధాలు పెట్టుకొని ఈ 10,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి ఈ ఫర్టిలైజర్ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకు తెలంగాణకి రూపాయి ట్యాక్స్ ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎంత వాపసు సెంటర్ నుంచి వచ్చేది విషయం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళందరూ చెప్తున్నారు. అప్పుడు కూడా కేవలం 1 రూపాయి మనం ట్యాక్స్ పే చేస్తే మనకు వచ్చేది కేవలం 27 రూపాయలు. 27 పైసలు. ఆంధ్రాకి ఆ రోజులలో 45 పైసలు వాళ్ళకు వచ్చింది ఆంధ్రాకి. కానీ యూపీకి బీజేపీ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో 1 రూపాయి 72 పైసలు వాళ్ళకు కేంద్రం నుంచి నిధులు మళ్ళీ వారికి ఇవ్వడం జరిగింది. ఇంతే ఈరోజు మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇదే ప్రస్తావన పెట్టినారు. అరే మీరు ఏదైతే హక్కు ఉన్నదో తెలంగాణకి నిధులు రావాలో మనం అందరం కలిసి కొట్లాడి తీసుకొద్దామని చెప్పి ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. అందరు కూడా కోఆపరేట్ చేసి ఎందుకు మనకు కూడా యూపీకి ఎట్లయితే రూపాయి 72 పైసలు ఇస్తున్నారో మనకు కూడా వస్తే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. మనం చూసినాం ఈ బడ్జెట్లో కేవలం రాహుల్ గాంధీ గారు ఏదైతే ఢిల్లీలో చెప్పినారో ఇది సీట్ కోసం, ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం కొన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే 56,000 కోట్ల రూపాయలు బీహార్కి, ఆంధ్రాకి సుమారు 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు కేంద్రం వస్తుంది అధ్యక్ష. 60,000 కోట్లు అంటున్నాం మా రాజుభాయ్. అంటే ఇన్ని నిధులు ఓన్లీ 2 రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మన తెలంగాణ ఏదైతే బ్యాక్వర్డ్ ఉందో దానికి ఎట్లా మనం అందరం కూడా కొట్లాడి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొట్లాడుకుంటే నడవదు అధ్యక్ష. మనమందరం కూడా కలిసి కొట్లాడినప్పుడే ఈ నిధులు ఏదైతే మన హక్కు ఉన్నదో, ఎందుకంటే యూపీలో చూస్తున్నాము ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు సుమారు 1,00,000 కోట్ల రూపాయల రెవెన్యూ వాళ్ళకు, కానీ వాళ్ళకు వచ్చేటి సుమారు 2,00,000 కోట్ల రూపాయలు. వారు అక్కడ బీద ప్రజలకు గ్యారంటీ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకు కూడా తెలంగాణకి ఈ ఎక్కువ నిధులు వస్తే మనం ఏదైతే ఇంతకుముందు బీద ప్రజలకు గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చినామో ఇవన్నీ కూడా ఒకటే తొందర సమయంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అధ్యక్ష. ఇంకో విషయము, ఇంతకుముందు అందరు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నిన్న కూడా వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే అమలు చేయాలో అన్ని అంశాలు కేవలం ఆంధ్రాకి ఇంప్లిమెంట్ చేస్తూ తెలంగాణకు అన్యాయం చేయడం వలన మనం కూడా కొట్లాడి దీంట్లో, ఎందుకంటే కృష్ణానది నిధులు అండ్ కృష్ణానది నీళ్లు ఏదైతే 50-50 రావాలో దాని గురించి కూడా కొట్లాడి మనం తీసుకొచ్చే అవసరం ఉన్నది. ఒక విషయము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దానికి కూడా ఎందుకంటే పోలవరంకి వాళ్ళ నిధులు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ కూడా నిధులు ఇవ్వాలి. ఇంతకుముందు చాలామంది కొట్లాడినారు కాళేశ్వరంకి ఎందుకు ఇస్తలేరని. ఆ రోజులలో బీజేపీలో ఒక ఆలోచన ఉండే, అరే దీంట్లో చాలా కమిషన్లు పోయినాయి ఎందుకు ఇవ్వాలని చెప్పి అప్పుడు ఉండే ఆలోచన. ఇప్పుడైతే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి డెఫినెట్లీ కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసే అవసరం ఉన్నది.
ఎందుకంటే అందరూ మాట్లాడడం జరిగింది, తొందరగా ఈ రెజల్యూషన్ పాస్ చేసి మనం కేంద్రం నుంచి కొట్లాడి ఎక్కువ నిధులు, ఎందుకంటే మన హక్కు ఉన్నది రూపాయి పైసలు, ఎందుకంటే చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా సుమారు 1,00,000 కోట్ల రూపాయలు మనం కేంద్రానికి మనము ట్యాక్స్ పే చేస్తున్నాము. దీంట్లో నిధులు సరైన వాటా తెలంగాణకి రావాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంశాల ఇంప్లిమెంటేషన్తో పాటు మా సింగరేణి సంస్థ ఉన్నది, మా కార్మికులందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కావాలని చాలా రోజుల నుంచి వాళ్ళు కొట్లాడుతున్నారు. మేము కిషన్ రెడ్డి గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, వాళ్ళు కూడా మొన్న ఎలక్షన్లో వాళ్ళు కూడా వచ్చి అక్కడ సింగరేణి కార్మికులకు అందరికీ కూడా వారు భరోసా ఇచ్చారు, మేము మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇప్పిస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి ఈ ప్రస్తావనలో ఇది కూడా ఈ అంశం పెడితే బాగుంటుందని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు అధ్యక్ష